నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన గురించి నేను చెప్పే కన్నా మీరు ఒక్కసారి ఆయనని చూసేస్తే మీకు అర్థమైపోతుంది. నన్నద శేఖర్ భాష గారు. నమస్తే సార్. అది నేనే. సార్ ఏంటి అసలు ఆర్జే శేఖర్ భాష ఒక్కసారి ఎఫ్ఎంలో, అంటే నేను ఈ ఫీల్డ్లోకి రాకముందు ఎఫ్ఎంలో ఆ వాయిస్ వినటానికి తహతహలాడేదాన్ని. సాంగ్స్ కానీ, ఆ పోర్ట్రేట్ చేయటం విషయంలో కానీ, మీలాంటి వాళ్ళు చాలామంది వాయిసెస్కి తీసుకొని ఒక యాంకర్ అవ్వాలనే అంబిషన్తో ముందుకు వచ్చిన వాళ్ళం మేము. మీలాంటి వాళ్ళు చాలామంది స్ఫూర్తి. అలాంటి ఆర్జే భాష, శేఖర్ భాష ఈరోజు సోషల్ మీడియాలో కేసులు, అసలు అన్నెసెసరీ పెంటలో అనొచ్చో లేదో, ఈ ఏంటిది? అంటే కొన్నిసార్లు కొన్ని జాబ్స్ చాలా గట్టిగానే ఉంటాయి. పెంట క్లీన్ చేసేవాళ్ళు లేకపోతే ఊరంతా కంపు కొడుతుంది. సో అటువంటి జాబ్ అనేది తీసుకుని ఎవడు కూడా చేయటం వేరు, పెంట అంటించుకోవటం వేరు. అంటుతుంది, చేసేటప్పుడు కొద్ది గొప్ప అంటుతుంది. అయితే ఏం చేయాలంటే దానికి కొంత ధైర్యం కావాలి మనకి. అండ్ కేసులు ఇవన్నీ ఫేస్ చేయకుండా ఎవరు ఉద్యమాలు చేసిన వాళ్ళు కూడా లేరు. మనకి రేవంత్ రెడ్డి గారి మీద కేసులు లేవా? ఆయన మంచి ఉద్యమ స్ఫూర్తితో పోరాడలేదా? ఇవాళ సీఎం అయ్యారు ఆయన. డ్రగ్స్ అరికట్టడానికి అంత మంచి స్టెప్స్ తీసుకుంటున్నారు ఆయన. సో అటువంటి ఆయన పరిపాలనలో మరి ఒక డ్రగ్ పెడ్లర్ చెలరేగిపోతూ ఇష్టం వచ్చినట్టుగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టుకోగలుగుతారు. కొంతమంది పోలీసులతో అక్రమ సంబంధాలు పెట్టుకొని, కొంతమంది మీడియా వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఒక లిటరలీ ఒక అరాచకం సృష్టిస్తున్నారు. కళ్ళ ముందే కనబడుతోంది. ఆవిడ మీద వరలక్ష్మి డ్రగ్స్ కేసు, ఇంకోటేమో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన, ఒకటి కన్జ్యూమర్, ఒకటి పెడ్లర్. అంటే పిండి పండింది అంటారు చూడండి. ఫస్ట్ కన్జ్యూమర్గా స్టార్ట్ చేస్తారు. అంటే కన్జ్యూమర్ అంటే మీకు అర్థమవుతుంది కదా, ఫస్ట్ సుఖం కోసం తీసుకుంటారు డ్రగ్స్, అప్పుడు పట్టుబడింది. తర్వాత కొన్నాళ్ళు కట్ చేస్తే డ్రగ్ పెడ్లర్గా కేసు నమోదైంది. సో ఏ కేసులో ఏం తేలట్లేదు ఇప్పటిదాకా. సంవత్సరం అయింది వరలక్ష్మి కేసు అయ్యి, దాంట్లో 12 మంది ఉన్నారు, ఇవాళ దాకా తేల. ఇదంతా రొచ్చే, పెంటే, నిజంగా పెంటే. కానీ క్లీన్ చేయడానికి నేను రావాలి అని ఏ రోజు అనుకోలే. బట్ వచ్చినప్పుడు ఇఫ్ సంబడి ఈజ్ లుకింగ్ అప్ టు మీ, వేర్ ఈజ్ శేఖర్ భాష? కింద కామెంట్స్ చూడండి. ఏదన్నా వస్తే లావణ్య వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే శేఖర్ భాషని అడగండి, వాడు ఏదో ఒకటి ఆధారం తీసుకొస్తాడు, ఏదో చెప్పాడు. నాకు వద్దు ఈ పెంట అని చెప్పి నేను వెళ్ళిపోదాం అనుకున్నా కూడా నన్ను మళ్ళీ లాగుతున్నారు దీంట్లో. ఓకే, రాజ్ తరుణ్కి, మస్తాన్ సాయికి మీకు ఉన్న రిలేషన్షిప్ ఏంటి అసలు? మీ ముగ్గురికి ఎలా కోఆర్డినేట్ అయింది అసలు? ఎలా అంటే రాజ్ తరుణ్తో ఫస్ట్ రిలేషన్ ఏంటంటే జస్ట్ లైక్ ఏ సెలబ్రిటీ. మాకు అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్ కోసం వచ్చిన, జస్ట్ మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టే నేను 2-3 సార్లు రాజ్ తరుణ్ ఇంటర్వ్యూ చేశాను. బట్ ఇంకొంచెం దాని మించి రిలేషన్ ఏంటంటే వినాయక చవితి పండాలకి మేము ప్రత్యేకంగా వినాయకుడి విగ్రహం పెడతాం. జనాల్లో ఈకో ఫ్రెండ్లీ అవేర్నెస్ పెంచడం కోసం గ్రీన్ గణేష్ అని చెప్పి చేస్తాం. ప్రతి సంవత్సరం బిగ్ ఎఫ్ఎం రిలీజియస్గా చేస్తుంది. చాలా పెద్ద ఈవెంట్ అది. పెద్ద పెద్ద మాల్స్లో పెడతాం, ఐమాక్స్లో కానీ, లేకపోతే ఇలా నెక్స్ట్ గేల్ ఏరియా, ఇలా ప్రతి చోట ప్రతిసారి ఒక్కొక్కటి పెడతాం. అలా పెట్టినప్పుడు సెలబ్రిటీస్ ఇన్వైట్ చేస్తుంటాం. అందులో రాజ్ తరుణ్ కూడా ఇన్వైట్ చేస్తుంటాం అప్పుడప్పుడు. అలా ఆయన వచ్చి మాతో సరదాగా డ్యాన్స్లు వేసి చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అటువంటి వ్యక్తికి సడన్గా ఒక రోజున రాజ్ తరుణ్ మీద ఒక అమ్మాయి ఫిర్యాదు, అతను మోసం చేశాడని. కానీ ఏంటి, నాకు తెలిసిన రాజు చాలా మంచివాడే, ఇలా చేసి ఉండే, సరే వాట్ ఎవర్ సెలబ్రిటీస్ కదా ఉంటాయిలే అనుకున్నాను. బట్ ఆ నెక్స్ట్ రోజు కట్ చేస్తే ఆ అమ్మాయి వాయిస్ ఒకటి రిలీజ్ అయింది బయటికి. ఆయన శ్రేయో బ్లష్లో ఎవరు రిలీజ్ చేసి ఉంటారు. దాంట్లో చాలా బీప్లు ఉన్నాయి. అది తిడుతోంది కొడుతున్నట్టుగా అనిపిస్తుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎవరికి ఓపికగా వినేంత పేషెన్స్ కూడా లేదు. సరే, నాకు కొంత ఇటువంటి సిమిలర్ కేసు నేను ఇంతకుముందు గతంలో చూస్తున్నా. అప్పుడు నాకు అనిపించింది మేబీ ఐ కెన్ హెల్ప్ హిమ్ అని చెప్పి రాజ్ తరుణ్కి మెసేజ్ చేశాను. రాజ్, ఆలోకినా నీకేమైనా హెల్ప్ కావాలా, ఇటువంటి చూశాను, కొంత నార్సిస్టిక్ ఇవన్నీ కనబడుతున్నాయి దాంట్లో అంటే ఐ కాల్ యూ బ్రో అన్నాడు. నా అలాగే 100 మంది మెసేజ్ చేసి ఉంటారు హీరో కాబట్టి, అందులో నేను ఒకడిని, పెద్ద పట్టించుకోలేదు. సరే, తర్వాత మీడియాలో అప్పుడప్పుడు చిన్న చితక వాటికి ఎక్స్పర్ట్గా పిలుస్తుంటారు నన్ను. అలా పిలిచినప్పుడు నీ ఒపీనియన్ ఏంటి అన్నప్పుడు, మనం ఇంతకుముందు ఒక సిమిలర్ కేసు నేను అప్పట్లో మీకు ఎవరికి తెలియదు, నేను ఇట్లాంటివి చిన్న చిన్న సర్వీసులు చేస్తుండే. ఒకసారి రాజ్ తరుణ్ తోటి కాస్త హైప్ ఎక్కువైంది తప్ప, అంతకుముందు ఇట్లాంటిది ఒక కేసు నేను తీసుకొచ్చాను. అదే లక్ష్మీ పడాల్. ఓకే, ఈవిడ ఆల్రెడీ పెళ్లి చేసుకొని. ఓకే, లక్ష్మీ పడాల్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ రాజ్ తరుణ్, సరే అక్కడికి వద్దాం. సో ఈ కేసు చేస్తున్నాం కాబట్టి అదే కాలేజ్కి ఇది వస్తుంది అన్నట్టుగా చెప్తూ చేసిన ఇంటర్వ్యూ కొంచెం గట్టిగా పేలింది. పేలిన తర్వాత మరి వాళ్ళ సైడ్ వాళ్ళ నుంచి కొంతమంది ఛాలెంజ్లు చేయడం మొదలెట్టారు.
అవునా ఆ, ఎట్లా మాట్లాడతావు ప్రూఫ్ రాస్తారు చెప్పినంత మాత్రం నిజమైపోతుందా అది ఇది అంటే నేను కొంత మళ్ళీ మాట జారిన తర్వాత నిలబెట్టుకోకపోతే పరుగు పోతుంది కదా. ఉమ్, సో అదొకటి. ఇంకోటి ఏంటంటే ఆల్సో క్యూరియస్. నాకు ఆల్రెడీ ఒక ఒక పద్ధతి ఒకటి అలవాటైంది కాబట్టి నేను జనరల్గా చిన్న సైజు ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అనేది తయారైన అప్పటికే. ఓకే. సో నేను ఎఫ్ఐఆర్లు తీయడము ఇవన్నీ తెలిసిన వాళ్ళతో సర్కిల్లో మన నెట్వర్క్లో కనుక్కుంటూ గుంటూరులో ఎక్కడో పట్టాపురంలో ఉంది ఒక ఎఫ్ఐఆర్ రాస్తారని చెప్పింది. పట్టాపురం అని చెప్పాలి, గుంటూరులో ఇట్లా మస్తాన్ సాయి మీద ఈఎంఐ కేసు పెట్టింది, నేను పెళ్లి చేసుకుంటాను, నేను మొగుడిని అయితే ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలని చెప్పి ఎలా కేసు పెట్టిందని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఉమ్, అది పట్టుకొని గుంటూరులో 50-60 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. సో వెతికితే చెప్పెట్టే చాలా మంది అందులో టక్మని ఒకటి తగిలింది. ఉమ్, పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఒకటి ఉంది అని చెప్పి. అని ఈవిడ చేసింది ఏంటంటే బయటికి ఈవిడ మన్నేపల్లి లావణ్య ఇలాంటివన్నీ చెప్పడం, ఆ స్పెల్లింగ్ల మీద చూడడం, కొంతమంది ఎన్ఎన్ఏనా ఇవన్నీ చెక్ చేసుకుని ఫైనల్గా దొరికింది. పట్టుకొస్తే ఫస్ట్ ఎఫ్ఐఆర్ దొరికింది, ఉమ్, కంప్లైంట్ దొరికింది, కానీ దాని కింద ఆవిడ రిటర్న్ కంప్లైంట్ దొరకలేదు. సరే బట్ ఎఫ్ఐఆర్ చూసింది. ఎఫ్ఐఆర్లో చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేసింది, వీడిని నేను ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, వీడు నన్ను వాడుకున్నాడు, సంసారం చేశాడు. తర్వాత ఒక రోజున పెళ్లి చేసుకోమని అడిగితే ఉమ్, నన్ను ఒక లాడ్జికి పిలిచి ఆ లాడ్జిలో బాగా కుమ్మి చంపే ప్రయత్నం చేసి నా దగ్గర ఉన్న ఫోన్లు డివైజులు అన్నీ లాక్కుని తర్వాత నన్ను మానభంగం కూడా చేసి ఇవన్నీ కూడా పెట్టిందనమాట. ఉమ్, సో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో అది నిజమో కాదో అవన్నీ పక్కన పెట్టేస్తే మనకు కావాల్సిన పాయింట్ ఏంటి దీంట్లో, ఈవిడ మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. ఒక పెళ్ళైన ఆవిడ పెళ్లి చేసుకోమని ఎలా అడుగుతుంది? ఓకే. ఆల్రెడీ రాజస్థాన్ రిలేషన్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోమని ఎలా అడుగుతుంది? ఓకే. ఇది నేను రైజ్ చేశాను. అయితే రాజ్ తరుణ్కి మస్తాన్ సాయికి ఎక్కడ పరిచయం లేదు అంటారా? ఎందుకు లేదు, ఉంది. అయ్యో పరిచయం అంటే వీళ్ళంతా ఈవిడ బ్యాచ్. మస్తాన్ ఉమ్, సాయి, చింటూ, ప్రభాకర్ రెడ్డి, ఈ వరలక్ష్మి కేసులో ఉన్న 12 మంది ఎవరైతే ఉన్నారో ఉమ్, వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది బయట కూడా ఉన్నారు. ప్రీతి, ఉదయ్ వీళ్ళంతా ఒక బ్యాచ్ బేసికలీ ఫస్ట్లో ఉమ్, పార్టీలు చేసుకుంటూ ఉంటారు. బట్ రాజ్ తరుణ్ ఏంటంటే ఒక కృతజ్ఞత భావం. ఎలా అంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఉయ్యాల జంపాల ఆ టైంలో తనకి ఉండడానికి షెల్టర్ కోసం చూస్తున్నప్పుడు అప్పుడు ఈవిడ పెద్ద మనసుతోటి మా అపార్ట్మెంట్ అదే తను ఉంటున్న ఏదో ఎక్కడో ఆ ఇంటి పక్కనే ఒక పోర్షన్ ఖాళీగా ఉంది, వచ్చి నువ్వు దాంట్లో ఉండు. దాంట్లో పెద్ద మనసే ఉందండి. ఆవిడ తన ఇంట్లో చోటు ఇవ్వలేదు అంటే కదా, ఫ్రీగా పక్కింట్లోనే ఫ్రీగా ఫ్రీగా. ఓకే. సో కొన్నాళ్ళు మేబీ 1 వీక్ లేకపోతే 10 days అలా షెల్టర్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు అప్పుడు ఆల్రెడీ అంటే రాజు చెప్పిన మాట ఇది. ఎవరు? లావణ్య లావణ్యకి ఆ షెల్టర్ ఫ్రీగా ఎలా దొరికింది? లావణ్య తన ఆల్రెడీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటే పాతకాలంలో ఎవరో తన బాయ్ ఫ్రెండో మరి వాళ్ళతో ఉంటున్న టైంలో రాజ్ తరుణ్ అక్కడికి వచ్చి అక్కడ ఉన్నప్పుడు కొన్నాళ్ళు ఈవిడ రాజ్ తరుణ్ మరి తో కొంచెం చనువుగా మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఆ బాయ్ ఫ్రెండ్కి బాగా ఎన్వి అయ్యి రాజ్ తరుణ్ కొట్టాడట. ఉమ్, కొట్టినప్పుడు ఇంకా సరే ఎందుకు వచ్చి ఇంకోవాలని చెప్పి రాజ్ తరుణ్ అక్కడి నుంచి ఖాళీ చేసి వేరే చోటుకి వెళ్ళిపోయాడు. వారం నెల రోజులు ఎన్ని రోజులు నాకు కరెక్ట్గా గుర్తులేదు. బట్ వాట్ ఎవర్, ఆవిడ పెద్ద మనసు అక్కడ చాటుకుంది పాపం రాజ్ తరుణ్కి ఇది ఇచ్చి. ఓకే. తర్వాత అప్పుడప్పుడు కలవడం ఈ దీంతో అది గొడవ అయిపోయింది. తర్వాత వెళ్ళిపోయాడు. సో రాజ్ తరుణ్ మెల్లమెల్లగా పెద్ద స్టార్ అవుతున్నాడు. ఆ టైంలో కూడా ఈ న్యూ ఇయర్ పార్టీలని రాజ్ తరుణ్కి మందు అలవాటు, మందు పార్టీలకి వాటికి వెళ్తుంటాడు. సో దాంట్లో వీళ్ళందరూ కూడా ఈ పబ్బులు వీటిలోకి వెళ్ళి చేసుకోవడం, నిఖిల్ లేకపోతే